ఈ మధ్య చాలా మూవీస్లో ఈయన మీరు చూసుంటారండి. ఒక స్పెషల్ గెస్ట్ ఇప్పుడు నాతో ఉన్నారు. సో ఆయన మీరు కూడా చూద్దురు కానీ ఆయన చూసిన వెంటనే అరే చూసాం కదా రీసెంట్గా, ఈయన గురించి మనకేం తెలియదే, నిజంగా ఈయనేనా ఆయన అని మీరు చాలా రకాలుగా అనుకుంటారు. సో నేను పరిచయం చేసేస్తాను. శ్రీరామ్ రెడ్డి గారు నాతో ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తా, మీరు అస్సలు హెసిటేషన్ లేకుండా ఆన్సర్ చెప్పాలి. మీ ఏజ్ ఎంత? 40+ అండి. 40+. మెయింటెనెన్స్ మాత్రం అలా కొంచెం వైట్ బియర్డ్ ఉండటం వల్ల తెలుస్తుంది. సో పర్ఫెక్ట్లీ మీరు మెయింటైన్ చేస్తున్నారు. మాకు తెలిసి మీరు చాలా వాటిలో ఉన్నప్పటికీ మీరు ఒక మోడల్ అనేది మాత్రం ఫస్ట్ తెలుసు. ఇంకా మూవీస్లో అయితే మీరు మాకు కనిపిస్తూనే ఉన్నారు. రీసెంట్గా వచ్చిన సలార్ కావచ్చు, లేకపోతే అన్ని లేటెస్ట్ మూవీస్లో చాలా మూవీస్లో మీరు మాకు కనిపించారు. ఫస్ట్ మూవీ ఎప్పుడు చేశారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మూవీ జర్నీ యాక్చువల్గా నేను మూవీ యాక్టర్ అవుతానని అనుకోలేదు. నేను కంట్రీ క్లబ్లో ఐ థింక్ 2019 December 22nd, దట్ ఈస్ మై బర్త్డే. అమ్మ గుర్తుంది, బర్త్డే కాబట్టి ఐ థింక్ ఆ రోజు నేను కంట్రీ క్లబ్లో కూర్చొని ఐ వాజ్ హ్యావింగ్ ఎ బియర్. అక్కడ ఒక మూవీ షూట్ అవుతుంది అంటే సైడ్కి. సో ఆ డైరెక్టర్ వచ్చి అడిగారు అన్నమాట, సార్ మీరు ఆర్టిస్టా అని అడిగారు. లేదు నేను ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఈరోజు నా బర్త్డే సో ఇలా పబ్కి వచ్చానని చెప్తే, సార్ మా మూవీలో ఒక విలన్ క్యారెక్టర్ ఉంది మీరు చేస్తారా అని అడిగాడు. విలన్ క్యారెక్టర్ అడిగారా? కూల్. సో నాకేం అర్థం కాలేదు, అంటే మేబీ ప్రాంక్ చేస్తున్నాడా లేకుంటే ఊరికే ఆడ తాగొచ్చి అంటే మేబీ ఈజ్ మేకింగ్ ఎ ఫన్ ఆఫ్ మీ. ఓకే ఓకే, అంటే మీరు ఆ సిచ్యువేషన్లో అలా అనుకున్నారు. ఓకే. సో తర్వాత లేదు సార్ నేను ఇలా చేస్తున్నామని చూపించాడు, లోపల తీసుకెళ్ళాడు, సెట్ అంతా ఉంది. అయితే నేను అన్నాను నాకైతే యాక్టింగ్ రాదు, యాక్టింగ్ గురించి పెద్దగా ఐడియా లేదు. అంటే పర్లేదు సార్ నేను చేయించుకుంటాను యాజ్ అ డైరెక్టర్ అని అన్నాడు. ఆ రోజు స్టార్ట్ అయింది. ఆ రోజు ఈవినింగ్ 9 o'clock నుంచి 2 వరకు అయింది. 1 day గ్యాప్, నెక్స్ట్ డే గ్యాప్, థర్డ్ డే అంటే మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసి సార్ మీరే కంటిన్యూ సార్ కన్ఫర్మ్ అయిపోయారు అని చెప్పి ఆ సినిమాలో చేశాను. ఓకే. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా రాలేదు బయటికి. ఓ ఫస్ట్ చేసింది అలా బయటికి రాలేదు. ఓకే. అయితే అతని ఫ్రెండ్ ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు, అతను అంటే ఇతను రిఫర్ చేస్తాడు అన్నమాట. సో అతను కూడా ఆయన మూవీలో విలన్గా పెట్టుకున్నాడు. అది సత్యం రాజేష్ తోటి కాంబినేషన్. ఓకే. రాజేష్ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్, నేను విలన్ అందులో. అది కూడా సగంలో అయిపోయింది. ఓ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఇలాగే జరగాలండి అంతేనా? అంటే మీరు కూడా అదే అనుకుని ఉండొచ్చు. అంతే, ఎక్స్పీరియన్స్ కింద అయిపోయింది. సరేలే అంటే అప్పటికి మనకు యాక్టింగ్ గురించి తెలియదు, మనం కరెక్ట్ చేసామో లేదో కూడా తెలియదు. ఎప్పుడన్నా మీరు వెంటనే స్క్రీన్ చూసుకోవడం అంటే అప్పటికి నాకు తెలియదు, నేను వేరే చేస్తుంటే వేరే ఆర్టిస్ట్ చూస్తుంటారు కదా, వేరే ఆర్టిస్ట్ సీనియర్స్ కి కొంచెం ఐడియా ఉంటుంది, ఇలా వెళ్ళి మానిటరింగ్ ఉంటుంది, మానిటర్ చూడొచ్చా అని అప్పుడు తెలిసింది. ఓకే. ఆ తర్వాత ఏం చేశానంటే నాకు కంటిన్యూస్గా ఆడిషన్